నమ్మకముందు నిజంగా అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, మరి ఏదైనా పొరపాటు చేసి అప్పులైపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డవయ్యావు. అందుచేత అప్పు ఎలా తీర్చాలరా, నా పరిస్థితి ఎలా అయిపోయిందిరా, అన్ని మార్గాలు మూసుకొని ఇక నాకు ఏమీ లేదు, ఆధారం ఏమీ లేదు, ఇంకా నేను చనిపోవాలనుకుని చాలామంది అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో మీకు తెలుసు, ఒక కుటుంబము అప్పుల్లో కూరుకుపోతే ఆ యజమానుడు ఆ పిల్లల్ని కూడా పనికి తీసిపోడంట. కానీ ఒక దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అప్పులన్నీ తీరిపోగా ఇంకా కొంత ధనం నిలవందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముకున్న దేవుడు నేను అలా విడిచిపెట్టేసి దేవుడు కాదు. గతం విడిచిపెట్టేయండి. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఆ చరిత్ర ఆయనకు అవసరం లేదు. నమ్ముకున్న తర్వాత నిజంగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంగా నువ్వు ఉన్నప్పుడు